హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా దొండకాయలు శుభ్రంగా కడుక్కుని ఇదిగో ఇలా చీలికల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని కుక్కర్లో కానీ విడిగా కానీ మెత్తగా ఉడికించుకోవాలి. నేనైతే రైస్ పెట్టినప్పుడే ఈ దొండకాయల్ని ఇలా కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. ఈ ముక్కలు చక్కగా మెత్తగా ఉడుకుతాయి. కొద్దిగా నీరు పోసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఒక 10-12 వరకు ఎండుమిర్చి తీసుకోవాలి. బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని వేయించాలి. ఈ వేగిన ఎండుమిర్చిని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో ముక్కలు కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి కొద్దిగా చల్లారాక ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే బాండీ పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు వేయించుకోవాలి. దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసుకుని బాగా కలిపేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ ఉల్లికారం వేశాక కూర 2-3 నిమిషాల సేపు ఉడికితే సరిపోతుంది. ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈసారి దొండకాయ కూరని ఉల్లికారం వేసి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.